హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ నాటికి అవసరమైన ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత కోసం టీఎంఏఆర్ఎస్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంజయ్ జాజు సూచించారు. ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేయడంతో పాటు ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 429 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ఉన్నట్లు అధికారులు వివరించారు. పోలీస్, రవాణా, రోడ్లు, భవనాలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో పనిచేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ డేటాను ఒకే వేదికపై విశ్లేషించేలా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఏఐ ఆధారిత సాంకేతికతతో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టులు చేపట్టి ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ సివి ఆనంద్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.